ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మౌనికా రెసిపీస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము సీలర్ అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఊరు మాట. అది ఎందుకు చాలా సడన్గా వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అంతా మీరు చూస్తూ ఉండండి. ఎందుకు వెళ్తున్నాం అనేది చాలా సడన్గా అన్నమాట. ఒక గంటలోనే మేము రెడీ అయ్యామన్నమాట. ఎందుకు వెళ్తున్నాం, నేనైతే వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము వెళ్ళేది సీలేరు మాట. చాలామందికి తెలుసుంటుంది, ఏజెన్సీలోని అది సముద్రానికి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నమాట. ఇప్పుడు మేము కొండల మీద వెళ్తాము. ఆ ఘాటి ప్లేస్ మాట, ఫుల్ కొండలు, హెవీ కొండలు. అవన్నీ ఆ కొండలు దాటి ఎలా వెళ్తాం అన్నది జర్నీ అంతా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఘాటి మామూలుగా ఉండదు, దట్టమైన అడవుల మాట. పుష్ప మూవీ షూటింగ్ అన్నీ ఇక్కడే జరిగాయి. అల్లూరు సీతారామరాజు తిరిగిన ఊరు మాట. అంటే ఇక్కడ ఈ అడవుల్లో తిరిగారు. మామూలుగా ఉండదండి ఈ అడవి, చూస్తూ ఉండండి. నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను. నేను ఎందుకు ఇంత సీలేరు, ఇంత సడన్గా వెళ్ళాల్సి వచ్చింది, అకస్మాత్తుగా ఇంత జర్నీలో మా ఊరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఆవిడ చేత నేను మాట్లాడిస్తాను అన్నమాట. అందుకే నేను మొత్తం చూడండి. వెదర్ అయితే సూపర్ అదిరిపోద్ది, క్లైమేట్ అయితే. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా నా వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మీరు టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే డెఫినెట్గా ఇటువైపు రండి. రాజమండ్రి నుంచి రంపచోడవరం 2 hours జర్నీ అండి. 2 hours వచ్చినట్లయితే రంపచోడవరం వస్తారు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి, సీలేరు ఇంకా అదిరిపోద్ది మాట. మారేడుమిల్లి వాటర్ ఫాల్స్, చాలా నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు, మీరు హ్యాపీగా చేయొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా మెయిల్ ఐడి కూడా నేను ఇచ్చాను. మెయిల్లో ఏదైనా మీరు మెసేజ్ చేసినట్లయితే నేను దానికి రిప్లై ఇస్తాను అన్నమాట. ఇది ఎలా రావాలి, ఈ ప్లేస్లు చాలా బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు మాత్రమే రావచ్చు. సూపర్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఓకేనా, బాయ్ అండి.
టైం వచ్చేసి 6 అయింది, ఇంకా మేము రీచ్ అవ్వలేదు. మొత్తం చూడండి, ఫుల్ ఆఫ్ ఫ్యాన్. అసలు 6 అయినా లేదు, ఇంకా 2కి ఎక్కాము. ఇంకా 2 అవర్స్ పడేటట్లుంది. విపరీతంగా హెడేక్ వస్తుంది. ఇక్కడైతే ఆపారు అంటే డ్రైవరు టీ తాగుతారు కదా, దానికోసం ఆపారు. చాలా దీనిగా ఉంది మాట, చాలా పెయిన్గా ఉంది. ఇక్కడైతే చాలా టైర్డ్ అయిపోయామండి. ఇది మధ్యలో ఇంకా 2 అవర్స్ జర్నీ ఉండే. ఇక్కడ మధ్యలో డ్రైవర్కి భోజనాల కోసం ఆపుతారు. ఇక్కడైతే నేను వాటర్తో ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. పిల్లలిద్దరికి చేంజ్ చేశాను అనమాట. కొంచెం వాళ్ళకి ఏవైనా స్నాక్స్ పట్టుకున్నామో అయిపోయాయి. ఇంకా తినాలి అనుకుంటే తినడానికి అయితే ఇక్కడ బస్సు హాఫ్ అన్ అవర్ ఆగుతుంది అనమాట. చాలా చాలా టైర్డ్ అనిపించింది. ఇక్కడ ప్రియాంశి చూసారా, అలుపు ఉండదు, ఇంకా ఆడుతూనే ఉంటుంది. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము 2ంటికి ఎక్కాము. నైట్ చాలా టైం అయింది, నైట్ 8 అలా అవుతుందన్నమాట. ఇంకా లాస్ట్కి అయితే ఇంటికైతే వచ్చేసాము. చూడండి, వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న అన్నమాట. ఇదైతే ఇంకా ఇక్కడ నుంచి వ్లాగ్స్ అనేవి, ఇక్కడ ఒక 3 డేస్ వ్లాగ్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇంకా బయటన వచ్చేసిన తర్వాత అందరం మీటింగ్ పెట్టామన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ముగ్గురు మాట, మా పద్మాయ చిన్మాయ వాళ్ళు. ట్రావెలింగ్ ఇదంతా కొండల్లో అడవుల్లో ఎలా వచ్చామనేది ఈ వీడియో ఇప్పటికైతే చేస్తున్నాను. సీలేదో 2 డేస్ ఉంటాము. నేను 2 డేస్ కూడా వ్లాగ్స్ చేసి పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో కలుస్తున్నంత వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్ చెప్పు, బాయ్. ఇంకా అందరం బయట మాట్లాడుతున్నాం అన్నమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ముగ్గురు కదా, పెద్దమాయ చిన్నమాయ అందరం మాట్లాడుకున్న తర్వాత నైట్ పిల్లలు అయితే పడుకుంటున్నారు. ఈ నేచర్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఓకేనా.